పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. వైకుంఠ ఏకాదశిన దేవదేవుని వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే, ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం. ఒక ప్రాణాన్ని కాపాడిపోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట, 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5గురు ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురులోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితోని, అదే విధంగా కలెక్టర్ గారితోని కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగింది అన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్ని సమన్వయ లోపమా, లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా, ఏది అన్నది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి చోట సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతారహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులను కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబానందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా, అంటే మళ్ళీ చెప్తున్న, పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు, కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నా. లక్షలాది మంది ప్రజలు వస్తారు. అందరూ వైకుంఠ ఏకాదశినే దర్శనం చేసుకుందాం అనుకుంటారు. టీటీడీ కూడా ప్రకటించింది 9 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే, దురదృష్టకర సంఘటన ఇది, యాక్సిడెంట్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అధికారులను గాని, టీటీడీ పాలక మండలిని గాని ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది. ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది. ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే, ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో
వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్నే మనం చూసాం తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 BNS పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే, ఇది పద్మావతి పార్క్లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన FIR. దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 BNSS పెట్టారు. అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు, దానికి కూడా 105 పెట్టాల్సింది 194 BNSS పెట్టారు. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఏదో జారి పడిపోయి తొక్కిసలాట జరిగింది, దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు, మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడిగేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి, అలాగే కలెక్టర్కి బాధ్యతనిస్తారు, అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈరోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి 6 మంది ప్రాణాలు బలికొని 34 మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు, ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టడం ఎంతవరకు సమంజసం? సో ఈరోజు నేను అడుగుతున్నాను, మొన్న విజయవాడలో హైందవ శంకారావం చేశారు, హైందవుల్ని మనం కాపాడుకోవాలి. మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు? ఇప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి, అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి, ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని, పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి. ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కల్తీ జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవీలత గారు వందే భారత్ ఎక్స్ప్రెస్లో భజన చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం. నిజంగా మీకు దేవుడి మీద భక్తి ఉంటే, భక్తుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు 6 మంది ఎవరి వల్ల అయితే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఈ చావుకు కారణమయ్యారో వాళ్ళందరి మీద మోడీ గారికి చెప్పి క్రిమినల్ కేసులు పట్టించండి. అంతేగాని ఈరోజు మీరు పూసుకొని మీరు చేస్తే మాత్రం అది కరెక్టు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా దొంగ మాటలు చెప్తూ ఎవరి మీద మా దుమ్మెత్తి పోయాలనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మనకొక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా చైర్మన్
టీటీడీ చైర్మన్తో రాజీనామా చేస్తారా, హోంమంత్రితో రాజీనామా చేస్తారా, లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల, ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే 6, 7, 8 ఉండి పోలీసులందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికి వదిలేశారు. మానిటరింగ్ లేదు. ఎన్ని లక్షల మంది వస్తున్నారు, వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు, వీళ్ళకి ఎలా టోకన్స్ ఇస్తున్నారు, ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు, చైర్మన్ పట్టించుకోడు, ఎస్పీ, కలెక్టరు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు. బాగా జరిగితే ఏమో మా గొప్పతనం 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు. లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. ఈ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల, అసమర్థ వల్లే ఈరోజు ఇంతమంది చనిపోయారు. ఆయన నియమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్లక్ష్యం వల్ల జరిగింది. సో వెంటనే ఈ ఎఫ్ఐఆర్లు మార్చి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. లేకపోతే మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున భక్తులకి అండగా ఉండి ఆ చనిపోయిన కుటుంబాల తరఫున పోరాటం చేస్తాం. వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషియా ఒక్కొక్కరికి మరి డబ్బులు 1 కోటి నుంచి 2 కోట్ల దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ వల్లే వాళ్ళు చనిపోయారు, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కాదు. అలాగే గాయాలైన వాళ్ళకి 25 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, నిజంగా తిరుపతి అమ్మాయిగా నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలా వైకుంఠ ఏకాదశి కోసం దర్శనానికి వచ్చిన వాళ్ళు చనిపోయిన దాఖలాలే లేదు. అలాంటిది ఈరోజు 6 మంది దాకా చనిపోయారు అంటుంటే ఆ కుటుంబాలు టీవీల్లో చూస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటే మనసు ద్రవించిపోతుంది. కానీ ఈ కుటుంబ ప్రభుత్వానికి ఏ ఎమోషన్ లేదు, ఏ బాధ లేదు. ఎలా తప్పించుకుందామా, ఎవరి మీద తోసేద్దామా అన్న ప్రయత్నమే వీళ్ళు చేస్తున్నారు. దురదృష్టకరం, చాలా బాధాకరమైంది, చాలా ఆవేదన కలిగించింది. నిన్న రాత్రి జరిగిన వైజాగ్లో ఉండి మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు 2,08,000 కోట్ల పెట్టుబడి సభ జరిగి వైజాగ్లో ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన ఏకాదశికి మొత్తం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి, ప్రత్యేకించి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి. ఇది మొదటిసారి కాదు, ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది. టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండటం, టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండటం. ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందనేది మొత్తం మాట్లాడాను. సంఘటన స్థలానికి వెళ్ళాను. ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు, ఏ సందర్భంలో జరిగింది, అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం. వారి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నాం, క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి
ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన వారికి వారి కుటుంబాలకి స్నేహితులకి బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల. కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని. ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది. మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు. ఇది చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది. దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది. పోలీసులను పెట్టారు, టీటీడీ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా 6 మంది ప్రాణాలు కోల్పోవటం, 24 మంది పైన క్షతగాత్రులు అవ్వటం, ఇది చాలా ఆవేదన కలిగించింది. ప్రతి ఒక్కరిని బాధితులను అడుగుతా ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి, మాకు ఇలా అయిపోయింది. వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరున వారొక్కరికి ప్రతి ఒక్కరికి నా క్షమాపణలు తెలియజేశాను. దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో అది శిక్ష అంటావా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు ఈ సంగతి. పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు, నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు. 2 నా దృష్టికి వచ్చినాయి. కొంతమంది బాధితులు సహాయం చేశారు, పోలీసు మాకు అండగా ఉన్నారు, ఇవి ఉన్నాయి. కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, సహాయ కార్యక్రమాలు చేయలేదు, నిలబడలేదు. ఇది కూడా ఉంది. ఈ రోజున ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు. మేము తప్పు జరిగింది, పూర్తి బాధ్యత వహిస్తున్నాం. We take complete responsibility for the mishap happen. ఈ బాధ్యతని పూర్తిగా మేము తీసుకుంటాం.